మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదే మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేను పనిష్మెంట్ తీసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్కూల్లో హెడ్ మాస్టర్ గారు చేసింది ఓన్లీ ఆ స్కూల్ పిల్లల కోసం కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఆ పిల్లల తల్లిదండ్రులకు కొంచెం తెలవాలి అంటని చెప్పి ఆయన చేసిండు. ఇంతకుముందు స్కూళ్ళలో పిల్లలు ఏదైనా తప్పు చేయాలన్నా టీచర్స్కి భయపడేవాళ్ళు. తల్లిదండ్రులు వచ్చి మరీ టీచర్స్కి చెప్పేవాళ్ళు, పిల్లల ముంగల్ని మావాడు మాట వింటలేడు, కొట్టండి అంటని చెప్పి. కానీ ఇప్పుడు జనరేషన్ అట్లా చేంజ్ అయిపోయింది. పిల్లల మీద ఒక చెయ్యి వాడనిస్తలేరు. టీచర్లు అంటే పిల్లలకు భయం బుగులు అనేది లేకుండా అయిపోయింది. ఇంకోటి, ఇంట్లో కూడా పిల్లలు ఎవరు కూడా తల్లిదండ్రులకి భయపడతలేరు కాబట్టి మొత్తం చాలా పక్కదారులు పట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈయన అందరికీ తెలవాలి. పిల్లల యొక్క బాధ్యత అనేది తల్లిదండ్రులు సరిగ్గా ఉండి టీచర్లకు అప్పగిస్తే వాళ్ళు కరెక్ట్ కొంచెం సక్రమ మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈయన నిర్ణయం తీసుకున్నాడు. ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు కోసము. ఇప్పుడు ఒక దెబ్బ పడ్డారని చెప్పి బాధపడితే రేపటి దినాన వాళ్ళే బాగుపడతారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి.